నేను ఎవ్రీ డే ఆ కృష్ణని ఇలా ఒళ్ళో పెట్టుకుని, నా దగ్గర స్టాచ్యూ ఉంది చిన్నది. ఒళ్ళో పెట్టుకుని ఐ యూజ్డ్ టు క్రై. నాకు ఒకరోజు చెప్పాను ఆయనతో. నాకు అర్థమైపోయింది. నాకు నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. సో, ఐ నీడ్ ఏ గురు అని ఐ ప్రేడ్ లైక్ ఎనీథింగ్ టు హిమ్ అసలు. నాకు గురువు కావాలి. లేకపోతే నాకు తెలియట్లేదు, పిచ్చెక్కిపోతుంది ఏం చేస్తున్నానో. అంటే ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్ మీరన్నది యాస్ట్రల్ రెల్మ్‌లో ఉంది. ఆ! బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ కమ్ ఇట్ టు ద డౌన్. అది కింద ఆ! చక్రాస్‌కి. ఎలా తీసుకురావాలో నాకస్సలు అర్థం ఐ నో. కావట్లేదనమాట. బట్ హి గివెన్ యూ యాస్ మై గురు మ్యామ్. నేను ఇంకొకటి కూడా చెప్తాను. స్టార్టింగ్‌లో కాన్సెప్ట్స్ అన్ని తను ఎలా బ్రెయిన్‌కి ఎక్కించుకుంటుందంటే మ్యామ్ చెప్తారు కదా! నెగెటివ్ ఎనర్జీ అంతా బాడీ రిలీజ్ చేయాలని చెప్పి, వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు మనం యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా మన బాడీ ఇలా కూడా నెగెటివ్ ఎనర్జీని అంతా రిలీజ్ చేస్తుంది కదా! మళ్ళీ నాకు థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మ్యామ్ తను. తను ఏ మంత్లో పుట్టింది? అమేజింగ్. చాలా మెడికల్స్ అమ్మా. అసలు నాకు వచ్చిన రిజల్ట్స్ చెప్పాలంటే మాకు 1 అవర్ రిజిస్టర్ చేశాను టైమింగ్ పర్టికులర్ గా. సరిపోదు 1 అవర్ కూడా. గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇస్ కమింగ్ అప్ వెరీ సూన్. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ తల్లి. నేను అంటే స్పిరిచువల్ అంటే చిన్నప్పుడు ఏదో పూజలు అమ్మ చేయించేది, చేయడమే తప్పితే ఎందుకు చేస్తున్నామో ఏమిటో ఏమీ తెలీదు. బట్ నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే నేను చాలా మీది నాది లైఫ్ చాలా కోఇన్సిడెంటల్ గా అనిపిస్తుంది. మీరు Okay. చెప్పేవాళ్ళు కదా చాలా ఏడ్చేదాన్ని అలాని. నాది అంతే. ప్రతిదానికి వెరీ సెన్సిటివ్ నేచర్. ప్రతిదానికి ఏడవడం, వాళ్ళు అదన్నారు వీళ్ళు ఇదన్నారు, ఇదే ఉండేది నాకు. బట్ ఎక్కడో ఐ డోంట్ నో హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు కృష్ణ. నేను కనెక్ట్ అయ్యాను స్లోలీ. కృష్ణ గుర్తుపెట్టుకోండి. కృష్ణ కాన్షియస్నెస్ తో స్పిరిచువాలిటీ వస్తుంది. కృష్ణ కనెక్ట్ అయితే నాకు ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఒకే Calling ఒక us. ఆపర్చునిటీ మ్యామ్. అదేంటంటే ఒక ఆయన ఎవరో నార్త్ సైడ్ నుంచి ఇండియాలో మహాభారతం అండ్ మన లైఫ్ ఎలా రిలేట్ చేసుకోవాలని ఒక సిరీస్ విన్నాను. అదేంటంటే ధృతరాష్ట్ర ఈజ్ అ బ్లైండ్ పర్సన్, ఈజ్ నథింగ్ బట్ అవర్ ఈగో. మనం అలా బ్లైండ్ గా ఉంటాము అండర్ ఈగో వెళ్ళిపోతే అని ఆయన ఎవ్రీ క్యారెక్టర్ ని మన లైఫ్ కి ఎలా మనం రిలేట్ చేసుకోవాలి, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అనేది ఒక్కటే సిరీస్ విన్నాను. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడే వస్తుంది. ఇట్స్ నాట్ అవుట్ సైడ్, అసలు నథింగ్ అవుట్ సైడ్ అని నాకు అర్థమైపోయింది. అలా నేను చిన్న బాధలో ఉంటే నాకు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కృష్ణ వెంటనే మెసేజ్ వస్తుంది. ఇలా ఉన్నావు యు ఆర్ అంటే మీరు చెప్పేవన్నీ నాకు మెసేజెస్ రూపంలో వచ్చేవన్నమాట. బట్ ఈవెన్ దెన్ ఐ గాట్ మేబీ స్ట్రాంగ్ కర్మ. ఈవెన్ దో హ్యావింగ్ నాలెడ్జ్ నాకు తెలియట్లేదు ఎలా బయటికి రావాలి, తెలియట్లేదు. మీకు మనిషి జన్మ ఎత్తినప్పుడు గురువు ఉండాల్సిందే. నీకు గురువే లైఫ్ తీస్తారు. అది అక్కడికే వస్తాను మ్యామ్. నేను ఎవ్రీ డే ఆ కృష్ణని ఇలా ఒళ్ళో పెట్టుకుని, నా దగ్గర స్టాచ్యూ ఉంది చిన్నది. ఒళ్ళో పెట్టుకుని ఐ యూజ్డ్ టు క్రై. నాకు ఒకరోజు చెప్పాను ఆయనతో. నాకు అర్థమైపోయింది. నాకు నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. సో ఐ నీడ్ ఏ గురు అని ఐ ప్రేడ్ లైక్ ఎనీథింగ్ టు హిమ్ అసలు. నాకు గురువు కావాలి. లేకపోతే నాకు తెలియట్లేదు, పిచ్చెక్కిపోతుంది ఏం చేస్తున్నానో. అంటే ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్ మీరు అన్నది యాస్ట్రల్ రెల్మ్ లో ఉంది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్. అది కింద చక్రాస్‌కి. ఎలా తీసుకురావాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. బట్ హి గివెన్ యూ యాజ్ మై గురు మ్యామ్. నేను ఇంకొకటి కూడా చెప్తాను. స్టార్టింగ్ లో మన అంటిల్ కొంచెం కర్మ క్లీన్ చేసుకునే వరకు ఐ ఫెల్ట్ ఇట్. అసలు మీతో కమ్యూనికేట్ చేసే ఆపర్చునిటీయే రాదు అని ఐ ఫెల్ట్ ఇట్. బికాస్ ఎవ్రీ డే నాకు మీతో మాట్లాడాలని ఉంటుంది. బట్ ఒక రోజు అయితే నేను క్లాస్ అయిపోయాక ఐ క్రైడ్ అ లాట్ బికాస్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యూ అని. బట్ కానీ ఆ రోజు నాకు అర్థమైంది మ్యామ్. బికాస్ నేను నా ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ కాలేదు. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ మై ఎనర్జీ ఎట్ ఆల్ అని నాకు అర్థమైంది. మీరేం చెప్పారో సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. ఈవెన్ పెండ్యులంతో మీరు ఈరోజు చెప్పింది నేను మా అబ్బాయి ఎగ్జామ్ గురించి కూడా చేసుకున్నా. అంటే నాకున్న నాలెడ్జ్ లో నేను చేసుకుంటున్నా. 3000 టైమ్స్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అవన్నీ చేస్తున్నాను. సో అవన్నీ రిచువల్స్ పక్కన పెడతాను. సో అవన్నీ చేశాక నిన్న మొన్న క్లాస్ జరుగుతుంటే నేను హోపనోపో చేసుకుంటున్నా. మీరు నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి, నా గురించి మాట్లాడాలి అని. లిటరలీ మ్యామ్ నిజంగా నిన్న మొన్న నాకు ఎప్పుడు మాట్లాడాను సరిగ్గా గుర్తులేదు, మాట్లాడాను. బట్ ఈ రోజు నేను అసలు వితౌట్ రేజింగ్ మై హ్యాండ్ యూ టోల్డ్ మై నేమ్. అసలు నాకు హ్యాండ్ రేజ్ ఉంది. సారీ అది నాకు అసలు మీరు నా పేరు చెప్పడం ఇట్ సెల్ఫ్ నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ మ్యామ్ నిజంగా. సో నాకు స్పిరిచువల్ అంటే ఫస్ట్
కృష్ణ ఓన్లీ గివెన్ మీ. కృష్ణతో ఈజీగా వచ్చేస్తుంది స్పిరిచువల్. నాకైతే ఇప్పుడు అర్థమైపోయింది, టైం పట్టినా కూడా ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంట్ అనేది నాకు అర్థమైపోయింది. రజనీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కృష్ణ ఇస్ ఇన్ అవర్ హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వగానే కింద చక్రాస్ అన్నిటికీ కాలింగ్ వస్తుంది. పద లెట్స్ గో లెట్ గో ఎమోషన్ తీసే అని మనకే తెలిసిపోతుంది. ఏదో ఉంది, సంథింగ్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్ అనేది మనకు తెలుస్తుంది కృష్ణ కనెక్ట్ అవ్వగానే. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సో మచ్. ఎస్ అండి, ఇక్కడ బుజ్జిది ఉంది. హాసిని ఏంటి నాన్న, ఏం చెప్తావు చెప్పు, ఫాస్ట్ చెప్పేసి. చిన్నదాన్ని నేను బాలా త్రిపుర లాగా చూస్తాను నేను. లవ్ యూ సో మచ్. చెప్పండి. Ma'am, day before yesterday, I went to school, ma'am. All are doing prayer, ma'am. I am also doing, ma'am. One butterfly came, it went again, ma'am. Again, second butterfly came, ma'am. I am asking to spend with me. Time means it at least for 2 minutes. I asked, ma'am. It came with me. It spent time with me 5 minutes, and at last it touched me. Look at that. మీకు గుర్తుందా మ్యామ్, ప్రేక్ష లాస్ట్ టైం చక్రాస్ లో తీసుకున్నప్పుడు కూడా తను సేమ్ బటర్ఫ్లై తో కనెక్ట్ అయినది మీకు చెప్పింది, తను గుర్తుందా మ్యామ్? I know. కాన్సెప్ట్స్ అన్ని తను ఎలా బ్రెయిన్ కి ఎక్కించుకుంటుందంటే మ్యామ్, మ్యామ్ చెప్తారు కదా నెగిటివ్ ఎనర్జీ అంతా బాడీ రిలీజ్ చేయాలని చెప్పి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా మన బాడీ ఇలా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ చేస్తుంది కదా. మళ్ళీ నాకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మ్యామ్. తను ఏ మంత్లో పుట్టింది? అక్టోబర్ మ్యామ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. చాలా తీసుకొచ్చుకుంది. అయితే తను యాన్సిస్ట్రల్ కర్మాన్ని క్లీన్ చేస్తున్నారు కదా మమ్మీ, బ్యూటిఫుల్ గా. బంగారు తల్లి పేరేంటి, మర్చిపోయాను. తల్లి ప్రేక్ష. అందరూ ప్రేక్షకి గట్టిగా బటర్ఫ్లైస్ తో మాట్లాడి కమ్యూనికేషన్ ఇస్ ఎ సూక్ష్మ కమ్యూనికేషన్ ఇస్ నీ హార్ట్ అండ్ హార్ట్, దాని హార్ట్ నీ హార్ట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ పిల్లలు. చందు గారు మీరు మాట్లాడతారు. చందు గారు అండ్ బ్యూటిఫుల్ వైఫ్ గారా, నాకు సరి కనిపించట్లా. హలో అండి. ఎస్. లవ్ యూ. నేను అందరినీ హోల్డ్ చేసేసాను, ఇవాళ మీ హ్యాండ్ రైజ్ అయింది, అందుకని నేను పలకరిస్తాను. తను ఎప్పుడు కనిపించారు నాకు, అందుకని నేను హలో అంటున్నా. హలో అంటే ఎలా ఉన్నారు? సూపర్. అసలు మేము ఇప్పుడు చూడండి, ఎవ్రీ వెన్స్డే బీచ్ వస్తాం కదా. అయినో, అందుకని అడుగుతున్నా, బీచ్ కి వచ్చారు, మాకు బీచ్ చూపిస్తారా అని. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. మా బీచ్ లో కూర్చొని 369 చేస్తూ ఉన్నాను వాటర్ లో. మీరు అది కరెక్ట్ గా అప్పుడే చెప్తున్నారమ్మా. మీరు చెప్పే 3-4 మ్యాటర్ మాకు యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది. మేము బీచ్ కొన్ని ఫాలో అవుతాం కదా. యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఇది అనుకోగానే మా అమ్మ నాకు చెప్పేస్తుంది లైవ్ లో. మా కల్పన అలాగే అంటుంది అందరూ. ఎందుకంటే వీరు ఆల్ హై లెవెల్ లో ఉన్న వాళ్ళందరికీ నా థాట్స్ తెలిసిపోతే నేను ఏం చెప్పాను తెలిసిపోతుంది ఈ రోజు. ఎందుకంటే వీరు ఆల్ కనెక్టెడ్, అక్కడ realm లో కనెక్ట్ అయ్యాం కాబట్టి. ఎక్సలెంట్, అమేజింగ్. చాలా మిరకల్స్ అమ్మా. అసలు నాకు వచ్చిన రిజల్ట్స్ చెప్పాలంటే మీరు మాకు 1 hour రిజిస్టర్ చేశారు టైం, ఇంకా పర్టికులర్ గా సరిపోదు. 1 hour కూడా. గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇస్ కమింగ్ అప్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ సో మచ్. ఎంజాయ్ ఈవినింగ్. ఎక్సలెంట్ ఈవినింగ్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్.